కర్రాసేస్తే 257 కోట్లకు ఎకరం పోయిన కాంపౌండ్ వాల్, ఈ కాంపౌండ్ వాల్ ఒకటే కాంపౌండ్ వాల్ లోపల ఉంటాయి. ఎకరా 257 కోట్లకు మొన్న అమ్ముడు పోయింది. ఆ కాంపౌండ్ వాల్ ఈ సత్వా వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ మూన్ లైక్ అనేటువంటి ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఇచ్చిన 10 ఎకరాలు ఒకటే గోడతోటి సెపరేట్ అయి ఉంటాయి. ఈడ కుంభకోణం జరగలేదు. ఎందుకంటే కేటీఆర్ గారు బాగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు కాబట్టి, వారు అగ్రిమెంట్ సంతకాలు పెట్టించినారు కాబట్టి ఆ రోజు అక్కడ అసలు ఎలాంటి కుంభకోణం జరగలేదు. ఎకరాకి 150,000 స్క్వేర్ ఫీట్ ఇస్తే పెద్ద కుంభకోణం, భారత ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, బరాబర్ ఇన్వాల్వ్ కావాలి. కేటీఆర్ గారు 150,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్న కంపెనీ మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలి. కానీ ఎకరాకి 46,000 ఎస్ఎఫ్టీ ఇచ్చిన కంపెనీ మీద మాత్రం విచారణ వద్దు. 5 ఏళ్లలో కట్టాలని అగ్రిమెంట్ చేసుకొని 2026లో కూడా ఇంకా పునాదులకి వెళ్ళి బయటకు వచ్చి ఇప్పుడు అద్దాలు పెడుతున్నారు. మీరు ఎప్పుడైనా చూస్తే ఆ ఫ్లైఓవర్ మీద నిల్చుంటే మా లోకల్ మీడియా మిత్రులను పంపిస్తే మీకు అక్కడ సత్వా కన్స్ట్రక్షన్స్ పేరు మీద సత్వా బోర్డుల మీద బంగ్లా కనబడుతుంది. అందుకని నేనేమంటున్నా అంటే, నా కేటీ రామారావు చుట్టం కాదు, రేవంత్ రెడ్డి ఏం నా బంధువు కాదు, దొందే అంటున్నా. ఆయనకు అందినప్పుడు ఆయన దోసుకున్నాడు, ఈయనకు అందినప్పుడు ఈయన దోసుకుంటున్నాడు. మీరు ఒక సింపుల్ లాజిక్ అర్థం చేసుకోవాలి. తెలంగాణ సమాజం ఎకరా ఖరీదు ఇలా 257 కోట్లకు పోతుంది. ఇంటూ 10 ఎకరాలు ఇచ్చేసిండు అప్పనంగా కేటీఆర్ సార్. 257 కోట్లకి ఈరోజు ఎకరం పోతున్న భూమి మీరు తీసుకున్న జాగా ఎంత కడితే 46,000 ఎస్ఎఫ్టీ తీసుకుంటున్నారు మీరు. కాబట్టి యూనిటీ మాల్ పేరు మీద 150,000 ఇచ్చిన దాంట్లో జరిగిన కుంభకోణాన్ని, ఈ మూన్ లైక్ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇచ్చినటువంటి ఈ 10 ఎకరాల భూమిలో జరిగిన కుంభకోణాన్ని, ఈ రెండింటినీ నేను తెలంగాణ సమాజం ముందు ఎందుకు ఉంచదలుచుకున్నా అంటే, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న బంధం ఇది నాణానికి బొమ్మ అయితే ఇది బొరుసు. రోజు చూడండి మీరు, రేవంత్ రెడ్డి తిట్టిన దానికంటే ఇంకో 2 ఆకులు ఎక్కువ తిట్టాలని కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తున్నారు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. నేను ఇందాకే చెప్పిన, కేటీఆర్ నాకేం చుట్టం కాదు, రేవంత్ రెడ్డి నాకేం బంధువు కాదు. ఇద్దరు తోడు దొంగలు జమై ఆయన దోషిన కాడికి ఆయన దోషిండు, ఈయన కాడికి దోషిన కాడికి ఈయన దోషిండు. అందుకనే తెలంగాణ సమాజానికి నేను చేస్తున్న అప్పీల్ ఏంటంటే, వీళ్ళిద్దరూ పోవాలి, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. అప్పుడు మాత్రమే భారత ప్రభుత్వంకి వచ్చేటువంటి పైసలకి మేము సేవకులుగా నిలబడతాం, పరిరక్షకులుగా నిలబడతాం, తెలంగాణ సమాజానికి న్యాయం చేస్తాం తప్ప ఇంకొకటి కాదు. కస్టోడియన్గా ఉండమని వీళ్ళ కోట్లేస్తే, ప్రజల ఆస్తులకి కస్టోడియన్లుగా ఉండమని వీళ్ళ కోట్లేస్తే, వీళ్ళు ప్రజల ఆస్తులకి కస్టోడియన్లుగా కాదు, దోచుకునేటువంటి బందూకులు పెట్టి దోచుకుంటున్నటువంటి బందిపోట్లలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇద్దరు. ఎవరిచ్చిరు నీకు అధికారం ప్రభుత్వ భూములు అమ్మేతందుకు? నువ్వు ఎన్నికల సమయంలో అలవిగాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని తెలిసి నువ్వు నియోపోలిస్లో 10 ఎకరాలు అమ్మితే మీ పార్టీ ఎమ్మెల్సీ 100 కోట్లకి ఎకరం కొంటాడు. నువ్వు 100 ఎకరాలు అమ్మినావు. ఇవాళ ఈయన నువ్వు అమ్ముకొని పొంగ మిగిలినాయి ఆడాడు ఎకరాలు ఉంటేనే 200 కోట్లకి, 170 కోట్లకి, 257 కోట్లకి అమ్మి తెలంగాణ ప్రజల యొక్క సంపద పెంచుతున్నామని చెప్తున్నారు. అసలు ఈ అమ్ముడు కొనుడు అనేటువంటి సంస్కృతికి తెరలేపింది టీఆర్ఎస్ అయితే, తలుపులు తీసింది కిటికీలు తీసింది టీఆర్ఎస్ అయితే, తలుపులు తీసింది కాంగ్రెస్ పార్టీ. అందుకనే తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, 2 అవినీతిలో అన్నదమ్ములు, ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించడంలో అన్నదమ్ములు, దోచుకోవడంలో అన్నదమ్ములు, బూతులు తిట్టుకోవడం లోపల కూడా అన్నదమ్ములే. రేవంత్ రెడ్డి ఎంత తిట్టిండో ప్రతిపక్షం నుండి, ఇలా కేటీఆర్ గారు కూడా అదే చదువుకున్నాడు అనుకుంటే అదే బూతు పురాణాన్ని మొదలు పెడుతున్నాడు. అందుకని నేను తెలంగాణ సమాజానికి ఏం విజ్ఞప్తి చేస్తా ఉన్నా అంటే, డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మాత్రమే తెలంగాణ లోపల అభివృద్ధి సాధ్యమవుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలారా ఒకసారి ఆలోచించండి. ఎకరాకి 150,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్నోని మీద, ఎకరానికి 46,100 ఎస్ఎఫ్టీ ఇస్తున్నోని మీద, ఇద్దరి మీద కూడా నేను ఈరోజు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఒక ఉత్తరం రాస్తూ, టీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఈ ఒప్పందం మీద, ఇప్పుడు యూనిటీ మాల్ పేరిట భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి దీని మీద, ఈ రెండింటి మీద కూడా విచారణ జరిపించాలని కేంద్ర దర్యాప్తు సంస్థలన్నింటికి కూడా
నేను ఈరోజు ఒక అప్లికేషన్ రాయడం జరుగుతూ ఉంది. మా విజ్ఞప్తిని మన్నించి ఖచ్చితంగా వీటన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి నేను రిపీటెడ్గా అప్పీల్ చేస్తూ ఉన్నా. వాళ్ళు ఒకరు మంచోళ్ళు వీళ్ళు ఒకరు చెడ్డోళ్ళు అని చెప్తలేను. ఒక ఆయన 100 రూపాయలు దొంగతనం చేసిండు, ఇంకొక ఆయన 1000 రూపాయలు దొంగతనం చేసిండు. అందుకనే రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మాట మార్చిండు, తన అభిప్రాయాల్ని మార్చుకున్నాడు. ఒక దగ్గర కాదు 100 దగ్గరలో. రింగ్ రోడ్ టెండర్లలో కుంభకోణం అయింది, మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఫార్ములా ఈరేస్ కార్లలో కుంభకోణం అయింది, మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయింది, 1,00,000 కోట్లు పోయినాయి, మర్చిపోయిండు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు మర్చిపోయిండు? ఏం సంబంధం ఇది? కేటీఆర్ చెప్తాడు రేవంత్ రెడ్డి వాళ్ళ బామ్మర్ది కాంట్రాక్ట్లు వచ్చినాయని చెప్తాడు. రేవంత్ రెడ్డి చెప్తాడు కేటీఆర్ వాళ్ళ బామ్మర్ది డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్తాడు. వీళ్ళు ఒకరిని ఒకరు తిట్టుకోవడానికి, ప్రజల దృష్టిని మరల్చడానికి వాడుకుంటారు మీడియాని తప్ప ఎక్కడ కూడా ఒక్క దాంట్లో వీళ్ళకి నిజాయితీ లేదు. ఒక్క కేసు కూడా ఇన్వెస్టిగేషన్ ముందుకు పోతలేదు. అందుకనే మళ్ళొకసారి నేను అటు కాంగ్రెస్ ఇచ్చినటువంటి యూనిటీ మాల్ మీద, ఇటు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ మీద, ఈ రెండింటి మీద ఖచ్చితంగా సమదృష్టితోటి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఈరోజు లేఖ రాస్తూ ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు పన్ను కట్టినటువంటి ఆస్తి అమ్ముకునే హక్కు ఈ రెండు ప్రభుత్వాలకు లేదని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ టీఆర్ఎస్కి ఇద్దరికీ గుణపాఠం చెప్పి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలని ప్రజలకు సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. 257 కోట్లు. ఏదంటున్నారు? సరే, దీన్ని కూడా అంతకే లెక్కకేసుకోండి. యూనిటీ మాల్ అనేది ఎక్కడ అంటే, మీకు ఐడియా వస్తే దుర్గం చెరువు నుంచి కొంచెం పైకి వస్తే బంజారాయిల్స్ని దుర్గం చెరువుని సెపరేట్ చేస్తూ మధ్యలో ఒక స్టీల్ బ్రిడ్జ్ కట్టిరు. ఇటు రైట్ సైడ్ అంతా శ్మశానం గిట్టు ఉంటుంది, దాని పక్కన ఉన్నటువంటి స్థలం ఇది. బిఎన్ రెడ్డి నగర్ పక్కన ఉంటుంది ఇది. సో అప్రాక్సిమేట్లీ ఇది కూడా కొంచెం 50 కోట్లు తక్కువకే ఇటు పోతుంది తప్ప ఎక్కువకేం పోదు. సేనా ఏ ప్రైవేట్ కాంట్రాక్టర్ తోటి లేదా భూమి డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసుకుంటే ఇచ్చేటువంటి దానికంటే మీరు 50% తక్కువకి ఇచ్చేసిరు అగ్రిమెంట్. మై క్వశ్చన్ ఈ స్ట్రైట్. మీరు అధికారంలో ఉన్నప్పుడు 46,100 ఎస్ఎఫ్టీ తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈరోజు వచ్చిన కాంగ్రెస్ 1,50,000 కోసం ఒక అగ్రిమెంట్ చేసుకుంది. 46,000 ఎస్ఎఫ్టీకి 1,50,000 ఎస్ఎఫ్టీకి మధ్యలో ఉన్న తేడా ఎంత అనేది గమనించారు. ఈ తేడా ఎటుపోయింది? మీరు ఆ రోజు 46,000 చేసుకున్నది కరెక్టే అయితే ఈరోజు 1,50,000 వస్తున్నది అవినీతి ఎట్లయితుంది? ఒకవేళ ఇది అవినీతి అయితే దాంట్లో కూడా అవినీతి జరిగిందని ఒప్పుకోవాలి కదా, దాని మీద కూడా విచారణ చేయమని అడగాలి కదా. కానీ నేను చేస్తే కరెక్ట్, మీరు చేస్తే తప్పనడం తప్పు. మీరు ఇద్దరూ దొంగలే. నువ్వు అమ్ముకున్నావని ఒకటి, ఈయన అమ్ముకున్నాడు ఇంకొకటి. కాబట్టి మీ ఇద్దరి మీద విచారణ జరిపించాలని భారతీయ జనతా పార్టీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తాం. నేను చాలాసార్లు మన మీడియా మిత్రులను అడిగినాను, మళ్ళీ ఒకసారి మీ ద్వారా ఢిల్లీ నుంచి అడుగుతా ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ దగ్గర నుంచి మొదలుకుంటే 98,000 కోట్ల పేమెంట్లు అయినాయని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఆ పేమెంట్ అయిన చివరి పేమెంట్ దాకా జరిగిన అవినీతి మీద సిబిఐ విచారణ జరిపించమని 3 లైన్లు ఉత్తరం రాసి ఇచ్చిపోమని మళ్ళీ ఢిల్లీకి వచ్చినప్పుడు చిట్చాట్ చేసినప్పుడు అడుగుండ్రు మీరు. ఆయన అడుగుతుంది కేవలం 3 బరాజుల మీద అడుగుతున్నాడు, నాట్ ఈవెన్ 10,000 crores మీద. పీస్ అడగడం తప్పు. మొత్తం విచారణ చేయమంటే కాళేశ్వరం మొత్తం మీద చేయమని ఉండ్రి. ఆయనకు హోంమంత్రి గారు అపాయింట్మెంట్ దొరకకపోతే 3 లైన్లతోటి భారత ప్రభుత్వాన్ని సిబిఐ విచారణ జరిపించమని 3 లైన్లు కింద సంతకం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ సర్కార్ అని రాసి నాకు ఇవ్వమని ఉండ్రి. నేను తీసుకొని పోయి దాని మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభం అవుతుందా లేదా మీకు మళ్ళీ కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను. నేను అట్లా పెట్టకుండా కాళేశ్వరంలో నాకు నచ్చిన వాళ్ళకి మంచిగా చేసి నాకు నచ్చనోళ్ళ మీద సిబిఐ విచారణ చేస్తా అంటే కుదరదు. అది కాళేశ్వరం డిపిఆర్ తయారు చేసిన దగ్గర నుంచి చివరి పేమెంట్ దాకా సిబిఐ విచారణ కావాలని అడగండి. వీఆర్ రెడీ టు కోఆపరేట్. థ్యాంక్ యూ.
మీడియా మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. తెలంగాణ రాష్ట్రంలో దోసుకోవడానికి ప్రజల సొమ్ముని అవినీతి సొమ్ముని దోసుకోవడం లోపల అటు కాంగ్రెస్ ఇటు టీఆర్ఎస్ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని చెప్పడానికి ఒక తాజా ఉదాహరణని మీ ముందుంచడానికి నేను ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ పాలనలో వారు చేసినటువంటి అవినీతి, వారు చేసినటువంటి కుంభకోణాలు, దాన్ని మించి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లలోనే దోసుకోవాలనేటువంటి ఒక తపనతో చేస్తున్నటువంటి అనేక కుట్రలు రోజుకో రూపంలో బయటకు వస్తూ ఉన్నాయి. అందుకని మేము మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు కూడా ఒక తానుకి 2 ముక్కలు లాంటివి. ఒక తానుకు ముక్కలే తప్ప వేరు ముక్కలు కావనే చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. నేను ఒక సందర్భంలో చెప్పినాను, ఒక నాణ్యానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొరుసు టీఆర్ఎస్ అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. వీటి రెండింటి మధ్యలో ఉన్నటువంటి బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు. 2004లో కలిసి పోటీ చేసిన దగ్గర నుంచి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులలో కూడా ఇద్దరు నీకింత నాకింత అని తప్ప ఇంకొక ఆలోచన లేదు. ఎమ్మెల్యేలు తీసుకున్నా, ఎంపీలని తీసుకున్నా, మంత్రుల్ని తీసుకున్నా, భూముల కేటాయింపు తీసుకున్నా, పైసలు పంచుకునే లెక్క అయినా, కేసులు పెట్టుకున్నట్టు చేసుకునే కార్యక్రమం అయినా, ప్రెస్ మీట్ లోపల బూతులు మాట్లాడుకునే కార్యక్రమం అయినా, ఒకరి మీద ఒకరు పోటీ పడ్డట్టు కనబడతారు తప్ప ఇక్కడ పని అయితే ఏమా జరుగుతలేదు. మనం అనుకున్నాం మార్పు తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ వస్తుందంటే వీళ్ళేదో గొప్ప మార్పు తీసుకొస్తుందని ప్రజలందరూ ఆశపడ్డారు. ఏం మారినాయంటే జెండాలు మారినాయి. ఇంతకుముందు గులాబీ జెండాలు ఉండే, ఇప్పుడు 3 రంగుల జెండాలు వచ్చినాయి. అప్పుడు 3 రంగులు కప్పుకున్న వాళ్ళంతా గులాబీ జెండా దిక్కు ఉరికిర్రు. ఇప్పుడు గులాబీ జెండా కప్పుకున్న వాళ్ళంతా 3 రంగుల దిక్కు ఉరికొస్తుంది. దెర్ ఇస్ నో మచ్ డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్. బోత్ ఆఫ్ దే ఆర్ ద 2 sides of one coin. So this I am repeatedly saying this one and they are proving it also. మన పోచారం శ్రీనివాసరెడ్డి అనే ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పీకర్గా చేసిండు, పెద్ద పదవులు చేసిండు, టీఆర్ఎస్లో అన్నీ అనుభవించిండు. టీఆర్ఎస్ గద్దె దిగంగానే కాంగ్రెస్లోకి వచ్చి మళ్ళీ అన్నీ అనుభవిందామని వచ్చిండు. ఆ అనుభవించే కాడేనో ఆగమైనట్టున్నాడు, మళ్ళీ ఏదో మొదలుపెట్టినాడు దుకాణం. అట్లా కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి దానం నాగేందర్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినాడు. సో ఇట్లా వీళ్ళు అటున్నోళ్ళు ఇటు పోవడం, ఇటున్నోళ్ళు అటు రావడం అనేది కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 పార్టీల మధ్యన ఉన్నటువంటి అవినాభావ సంబంధం. ఇది పాతదే కదా రగన్నా, కొత్తగా ఏదైనా చెప్పని మీరు అడుగుతారేమో. 2-3 రోజుల నుంచి కేటీఆర్ గారు యూనిటీ మాల్ పేరు మీద ఒక ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు కంటిన్యూస్గా. భారత ప్రభుత్వం 202 కోట్ల రూపాయలు ఇచ్చి యూనిటీ మాల్ కట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి 23-24 ఫైనాన్షియల్ ఇయర్లో 202 కోట్లతోటి భారత ప్రభుత్వ సహాయంతో ఒక యూనిటీ మాల్ను నిర్వహించాలని భారత ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాలకి డబ్బులు ఇవ్వడం జరిగింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో డబ్బులు ఇచ్చినటువంటి యూనిటీ మాల్ అక్షర రూపం దాల్చి అగ్రిమెంట్ రూపంలోకి వచ్చేసరికి 23-24 ఫైనాన్షియల్ ఇయర్ నుంచి 26కి వచ్చేసి ఉన్నాం. ఇంకా పనులు మొదలు పెట్టలే, పంచాయతీల కన్నా ఆగిపోయింది యూనిటీ మాల్. 202 కోట్లు భారత ప్రభుత్వం సహాయం చేసి యూనిటీ మాల్ కట్టండి, దాంట్లో ప్రభుత్వం కొంత ఆఫీస్ స్పేస్ తీసుకొని ప్రభుత్వం తన వ్యాపారం, ప్రభుత్వ ఉత్పత్తులు ఇట్లాంటి వాటిని ప్రమోట్ చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో భారత ప్రభుత్వం యూనిటీ మాల్కి 202 కోట్లు ఇచ్చి 6 ఎకరాల 3 గుంటల స్థలం ఇచ్చింది. అందులో 6 ఎకరాల 3 గుంటల స్థలం ఇచ్చింది. అందులో ఆ ప్లాట్ వంకర టింకర్ ఉంది, 3 గుంటలు పోతే 6 ఎకరాల స్థలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం TGIIC నేతృత్వంలో ఒక కన్సార్షియం, ఒక కంపెనీకి ఇవ్వడం జరిగింది. అయితే 6 ఎకరాలకు గాను యూనిటీ మాల్ లోపల ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఎంత ఏరియా వస్తుంది అనేటువంటి అంశాన్ని తీసుకుంటే 1,50,000 ఎస్ఎఫ్టీ పర్ ఎకర్ వస్తూ ఉంది. యూనిటీ మాల్ 6 ఎకరాలకి వాళ్ళు కడుతుంది 9,18,000 స్క్వేర్ ఫీట్లు కట్టడానికి అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. దాన్ని ఆన్ అండ్ యావరేజ్న క్యాలిక్యులేట్ చేస్తే
పర్ ఎకర్కి 1,50,000 స్క్వేర్ ఫీట్లు యూనిటీ మాల్ లోపల 6 ఎకరాలకి పర్ ఎకర్కి 1,50,000 ఎస్ఎఫ్టీ చొప్పున మొత్తం 9,18,000 ఎస్ఎఫ్టీ నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరిగింది. దీని మీద గత 3-4 రోజుల నుంచి కేటీఆర్ గారు మాట్లాడుతూ దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, భారత ప్రభుత్వం సొమ్ములు ఉన్నాయి, దీని మీద విచారణ జరిపించాలని కోరుతా ఉన్నారు. తప్పకుండా కేటీఆర్ గారు మీరు చేసినటువంటి ఆరోపణలని మేము స్వాగతిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ అంటేనే అవినీతి, అవినీతికి పర్యాయపదం కాంగ్రెస్ కాబట్టి తప్పకుండా భారత ప్రభుత్వం 202 కోట్లు పూచీకత్తు ఇచ్చి దీంట్లో క్లాజ్ ఉంటుందన్న 5 సంవత్సరాల తర్వాత ఈ 202 కోట్ల రూపాయల్ని ఆ నిర్మాణ సంస్థ తిరిగి భారత ప్రభుత్వానికి చెల్లించాలి అన్న. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా. ఎకరానికి 1,50,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఇది ఎక్కడో ఆడ బిఎన్ రెడ్డి నగర్ కాలనీ పక్కన పాన్ మక్తా అనేటువంటి ప్రాంతంలో ఇచ్చినటువంటి భూమి ఇది. దీని మీద ఖచ్చితంగా విచారణ జరగాలి. తప్పు చేస్తే దోషులు శిక్షించబడాల్సిందే. 100% భారత ప్రభుత్వం భారతదేశంలో పన్ను కట్టినటువంటి ప్రజల సొమ్ము ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ జరగాలి. ఈ విచారణ జరిగేటువంటి పరిణామ క్రమంలో నేను కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు అని ఎందుకు చెప్పినా అంటే 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2018 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీసీ కోహినూర్ దాటి కొంచెం ముందుకు వస్తే ఒక ఫ్లైఓవర్ స్టార్ట్ అవుతుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కకుండా ఒక 100 గజాలు కింది నుంచి పోయి లెఫ్ట్కు మలిగితే రైట్కి ఐకియా ఉంటుంది. ఆ మూల మీద ఒక స్క్వేర్ లాగా ఉండేటువంటి బిట్టు 2018 సంవత్సరంలో 10 ఎకరాల బిట్టుని గౌరవనీయులు కేటీఆర్ గారు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సంస్థకు అగ్రిమెంట్ చేసి 256 పేజీల అగ్రిమెంట్ కాగితాలు తీసుకొని వచ్చిన మీకు పీడిఎఫ్ పంపగలుగుతాను నేను మీకు చదివే ఒప్పుకుంటే. 256 పేజీల అగ్రిమెంట్ ఇది. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన భూమి ఎంత అంటే 10 ఎకరాల భూమి ఇచ్చిరు వీళ్ళు. అండ్ ఐఎమ్ కంపేరింగ్ దీస్ టూ. కాంగ్రెస్ వాళ్ళు భారత ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతోటి 6 ఎకరాలు ఇచ్చింది. ఈ 6 ఎకరాలలో ఎకరానికి 1,50,000 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఈడ కుంభకోణం జరిగింది. 100% దీని మీద విచారణ జరగాల్సిందే. 2018 పోతే ఇదే టీజీఐఐసి బెంగళూరులో ఉన్న ఇంకో కంపెనీకి 10 ఎకరాల భూమి ఇచ్చింది. అన్న ఇది 6 ఎకరాలు, ఇది 10 ఎకరాలు. ఈడ 6 ఎకరాలు కట్టేటోడు ఎకరానికి 1,50,000 ఎస్ఎఫ్టీ కడుతున్నాడు. ఈడ 10 ఎకరాలు కట్టేటోడు ఎకరానికి 46,100 ఎస్ఎఫ్టీ ఇస్తున్నాడు ప్రభుత్వానికి. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో 1,50,000 ఎస్ఎఫ్టీ, భారత ప్రభుత్వం 202 కోట్లు ఉన్నాయి కాబట్టి మేము ముక్కు పిండి వాటితోటి 1,50,000 ఎస్ఎఫ్టీకి అగ్రిమెంట్ చేయించినాం. 6 ఎకరాలకి 9 లక్షల దాదాపు 9,18,000 ఎస్ఎఫ్టీ ఇస్తుడు. ఈడ 10 ఎకరాలు ఇచ్చిర్రు అయ్యా గౌరవనీయులు కేటీఆర్ గారు. ఇప్పుడు ఆడ బోర్డులు కనబడుతున్నాయి, అద్దాలు పెడుతుర్రు సత్వా అనే కంపెనీ పేరు మీద. మూన్ లైక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అని బెంగళూరుకు సంబంధించిన ఓ కంపెనీ తోటి 2018లో అగ్రిమెంట్ చేసిండ్రు. టెన్యూర్ 5 సంవత్సరాల్లో బిల్డింగ్ కంప్లీట్ కావాలి. 2018లో అగ్రిమెంట్ చేస్తే 2023లో అయిపోవాలి. ఎంత ఇవ్వాలి ఎకరానికి? 41,600 ఎస్ఎఫ్టీ ఇవ్వాలి. 10 ఎకరాలకి మొత్తం ఇచ్చేది 4,61,000 ఎస్ఎఫ్టీ ఇవ్వాలి. 6 ఎకరాలకేమో 9,18,000 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారు. 10 ఎకరాలకేమో 4,61,000 ఎస్ఎఫ్టీ ఇవ్వమని అప్పుడు మీరు కాగితాల మీద సంతకాలు పెట్టిండ్రు టీజీఐసీసీ తరఫున. అదేమో పాన్ మక్తా ఎక్కడనో స్లమ్ పక్కన, ఇదేమో హైటెక్ సిటీ పక్కన స్క్వేర్ లాగా 2 దిక్కుల 100 ఫీట్ల రోడ్లు ఉన్న కాడ ఐకియా పక్కన. ఇంకా మీకు చెప్పాలంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన